దేవుని పరిశుద్ధ నామమునకు వందనాలు. మరి ఒకసారి రక్షణ పిలుపు ప్రేక్షకులకు ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మనందరినీ ఆయన కృపలో ప్రేమలో భద్రపరిచి మరి ఒకసారి రక్షణ పిలుపు ద్వారా మీకు దేవుని వాక్యం అందించుటకు దేవుడు నాకు ఇచ్చిన మంచి తరుణమును బట్టి, మంచి అవకాశమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఈరోజు ప్రత్యేకమైనటువంటి అంశము ఏమనగా దేవుని గొప్పతనము. దేవుని గొప్పతనము అనే అంశాన్ని మీతో కొద్ది నిమిషములు పంచుకొనవలనని కోరుచున్నాను. ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. మరి గమనించినట్లయితే ఈ సృష్టి యావత్తులో మరి అన్ని సృష్టించిన సృష్టికర్త ఆయనే. మనం జాగ్రత్తగా మరి గమనించవలసిన వారం. ఈ క్రియేటెడ్ ఆల్ థింగ్స్, అన్ని విషయాలు ఆయన సృష్టించాడు. అన్నీ ఆయన ద్వారా కలిగినట్లుగా మనం ఎరిగినటువంటి వారం. ఇక్కడ గమనిస్తే ఈజ్ ద ఎటర్నల్ గాడ్, నిత్యమైనటువంటి దేవుడు. ఆయన గొప్పతనము ఎందుకు అంటే అన్నీ ఆయనే సృష్టించాడు. మరి ఆయన నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి దేవుడు. అందును బట్టి ఆయన గొప్పతనమును వహించినటువంటి వాడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన మాత్రమే గొప్ప వాడు అని మనం చెప్పగలము, లేక గొప్ప కార్యములు చేయగలడు అని చెప్పగలము. ఆయన తప్ప మరి ఆయన వలె ఇంకొకడు లేడు. ఆయన తప్ప, యెహోవా దేవుడు తప్ప మరి ఇంకొక వ్యక్తి లేనట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన వలె ఎవరున్నారు ఈ సృష్టిలో? ఆయన వలె ఎవరున్నారు? మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యములో మనము చూడవచ్చు. నిర్గమకాండము 15వ అధ్యాయం 11వ వచనములో మనము గమనించినట్లయితే, యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు. ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహానీయుడైనటువంటి దేవుడు. ఆయన వంటి వాడు ఈ సృష్టి యావత్తులో లేడు. ఆయనే ఘనుడు, ఆయనే గొప్పవాడు, ఆయనే సమస్తమైనటువంటి కారణభూతుడు అని మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడెవడు. అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు? There is no other God except Lord Jesus Christ. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అని దేవుని వాక్యములో మనము తేటగా గమనిస్తూ ఉన్నాము. ఎవరు మనుషులు చెప్పేది కాదు. ఫలానా వ్యక్తి గొప్పవాడు, ఫలానా వాడిలో ఆ ప్రాముఖ్యత ఉన్నది, ఫలానా వాడిలో ఆ జ్ఞానం ఉన్నది, ఫలానా వాడు ఆ గొప్ప కార్యములు చేశాడు, దానిని బట్టి వాడు గొప్పవాడు అని చెప్పడానికి లేదు. దేవుడైన యెహోవా సమస్తమునకు కారణభూతుడు, సమస్తము ఆయన ద్వారా కలిగినటువంటిది. వేల్పులలో నీ వంటి వాడు ఎవరు లేరండి. దేర్ ఈస్ నన్ లైక్ జీసస్ క్రైస్ట్. ఆయన వలె ఎవరు కూడా లేరు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన పూజ్యుడు, ఎల్లవేళల కొనియాడుటకు అర్హుడైనటువంటి వాడు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, అనేకమైన అద్భుతములు చేసినటువంటి దేవుడు. అలాంటి దేవుణ్ణి నీవు నేను గుర్తించక ఈ లోకములో మనము జీవిస్తూ ఉన్నాము. ఆయన అద్భుతములు చేసేటువంటి దేవుడు, పరాక్రమముడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు. మరి యెషయా గ్రంథములో గమనించినట్లయితే ఆయనకు అనేకమైన బిరుదులు ఉన్నట్లుగా మనము చూస్తున్నాం. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును అని అక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే పూజనీయుడు, అద్భుతములు చేయువాడు,
నీ వంటి వాడెవడు? ఎవరైనా ఉన్నారండి ఆయన వంటి వాడు? ఆయన చేసే కార్యములు, ఆయన చూపించే కృప, ఆయన చూపించే ప్రేమ, ఆయన చేసిన త్యాగము, ఇవన్నీ కూడా ఎవరు చేయలేనటువంటిది. అందును బట్టి ఆయన గొప్పతనమును మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమైంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన శక్తివంతమైన వాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఏ మానవుడు ఆయనను చూడడు. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు 1 తిమోతి 6వ అధ్యాయం 15-16వ వచనములో గమనించినట్లయితే ఆయన శక్తివంతమైనటువంటి దేవుడు, ఆయన శక్తికి సాటి అయిన వాడు ఈ సృష్టి యావత్తులో లేడు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. ఆయన రాజులకు రాజు అయినటువంటి, ప్రభువులకు ప్రభు అయినటువంటి వాడు, ఎల్లవేళల స్తుతులకు యోగ్యుడైనటువంటి వాడు. ఏ మానవుడు ఆయనను చూడజాలడు అని జ్ఞాపకం చేయబడుతున్నాం. అంత గొప్పతనము కలిగిన దేవుణ్ణి నీ జీవితంలో, నా జీవితంలో ఏ స్థానములో ఉంచాం? ఆయనను ఏ విధముగా మనము గణపరుస్తున్నాం? ఏ విధముగా ఆయన్ను కొనియాడుతున్నాం? ఇక్కడ గమనించినట్లయితే ఆయన శాశ్వతమైనటువంటి, శక్తివంతమైనటువంటి, నిత్యమైనటువంటి, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అని దేవుని వాక్యములో మనకు బహుతేటగా జ్ఞాపకము చేయబడి ఉంటున్నది. ఇంకా ఏ రకమైన సందేహము, డౌట్ మనకు ఉండవలసినటువంటిది కాదు. అలాంటి దేవాది దేవుడైనను మన జీవితంలో ఆయన్ను స్వీకరించవలసిన వారం, ఆయనను వెంబడించవలసినటువంటి వారం, ఆయనను సాగిలపడి నమస్కరించి కొనియాడవలసినటువంటి వారమైంటున్నాం. ఆయన నీ జీవితంలో, నా జీవితంలో ఏ కార్యమైనను చేయగలడు. నీవు ఏమి ఆశించినను అది నీ జీవితంలో ఆయన ద్వారా నీవు పొందుకొనగలవు అని ఈ యొక్క దినమందు జ్ఞాపకం చేయబడుతున్నాం. నీవు పొందుకొనడానికి ఆయన గొప్పతనమును నీవు గుర్తించి, ఆయన్ను స్వీకరించి, నీ పాపములు ఒప్పుకొని ఆయన బిడ్డగా మార్చబడి ఆయన యొద్ద నీవు మొరపెట్టినప్పుడు, మనవి చేసినప్పుడు మాత్రమే నీ యొక్క కోరికలు, వాంఛలు తీర్చబడతాయి. నీ జీవితంలో నీవు ఆశించినవన్నీ కూడా పొందుకొనగలవు. అలాంటి గొప్ప దేవుడు, దేవాది దేవుడైనటువంటి యెహోవాను ఈ యొక్క సమయంలో జ్ఞాపకం చేసుకోవలసిన వారమైంటున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథములో కూడా చూసినట్లయితే 40వ అధ్యాయం 23వ వచనములో జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఐజయా చాప్టర్ 40 verse 23, రాజులను ఆయన లేకుండా చేయును, భూమి యొక్క న్యాయాధిపతులను మాయా స్వరూపులుగా చేయును. ఆయనలో ఎంత అధికారం ఉన్నది, ఎంత శక్తి సామర్థ్యం ఉన్నది మనము జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారు. ఆయన ఎవరినైనాను లేవనెత్తగలగా దేవుడు, ఎవరినైనాను పడద్రోయగలిగినటువంటి దేవుడు. ఆయన గొప్పతనము, ఆయన లేకుండా ఈ సృష్టిలో ఏమీ లేదు అని మరి ఒకసారి ఈ యొక్క సమయంలో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆ గొప్పతనము కలిగిన దేవుడు ఈ సృష్టి యావత్తులో ఉన్నాడు, ప్రతి స్థలంలో ఉన్నాడు. ఇక్కడ చూసినట్లయితే గాడ్ ఈస్ ఓవరాల్, అన్నిటికంటే పైన, అన్ని స్థలముల్లో ఉండినటువంటి దేవుడు, అన్నిటికంటే పైన ఉన్నతమైనటువంటి స్థితిలో, స్థానములో ఉండినటువంటి వాడు. ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నాం. మొదటి దినవృత్తాంతముల్లో 29వ అధ్యాయం 11-12 వచనాల్లో మనం చూసినట్లయితే, యెహోవా భూమి ఆకాశములందుండు సమస్తము నీ వశము, ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ హిస్ కంట్రోల్. ఇక్కడ గమనించినట్లయితే ఈ 11-12 వచనాల్లో ఆయన ఏమై ఉన్నాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మరి గమనిస్తే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ 10 అంశములు మనము చూడవచ్చు. ఆయన గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, గొప్ప ప్రఖ్యాతి కలిగినటువంటి వాడు,
ఆయనలో ఉండిన శక్తి సామర్థ్యములు ఈ సృష్టిలో ఎవరి యొద్ద లేవు అని మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే మరి ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, నా మాటలు వింటున్న ప్రియ బిడ్డలారా, ఇక్కడ ఆయన రాజులను లేకుండా చేయగలిగినటువంటి దేవుడు. ఎందుకనగా ఈ భూమి ఆకాశములు సమస్తము ఆయన వశములో ఉన్నవి. ఆయన మాట సెలవీయగా అవన్నీ కలిగినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఆయన అన్నిటిపై అధికారము కలిగినటువంటి వాడు. మరి ఇంకా గమనించినట్లయితే ఆయన ఎన్నడూ మార్పు చెందనటువంటి వాడు. ఆయన ఎన్నడూ మార్పు చెందనటువంటి వాడు. గాడ్ నెవర్ చేంజెస్. ఎప్పుడు మార్పు లేనటువంటి వాడు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో ఏ మార్పు లేదు, ఏ వ్యత్యాసము లేదు. ఆయన ఎల్లప్పుడూ ఒకే రీతిగా ఉండినటువంటి వాడు. ఇవన్నీ ఆయనలో ఉండిన గొప్పతనములు. మనలో కొంచెం స్థితిగతులు మెరుగుపడినప్పుడు, లేక ఏదైనా ఒక మంచి హోదా స్థానము కలిగినప్పుడు మనలో వెంటనే మార్పులు వచ్చేస్తాయి. కానీ యేసయ్య అన్ని కలిగినటువంటి దేవుడు. ఆయనలో ఏ మార్పు కూడా లేదు అని మనం జ్ఞాపకం చేయబడుతున్నాం. ఇక్కడ గమనించినట్లయితే దేవుని వాక్యములో బహుతేటగా జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. దయచేసి చూడండి, 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయం 29వ వచనము మనం జాగ్రత్తగా గమనించాలి. మరి ఆయన ఇశ్రాయేలులకు ఆధారమైన వాడు, నరుడు కాడు, ఆయన అబద్ధం ఆడడు, పశ్చాత్తాపపడడు. ఇక్కడ గమనించినట్లయితే ఆయన ఎప్పుడు అబద్ధం ఆడడు, ఆయనలో మార్పు లేనటువంటి వాడు అని ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆయన నరుడు కాదు. మనుషులైనటువంటి వారు అనేకమైన మార్పులు కలిగి ఉంటారు. అనేకమైన సమయముల్లో ఆ యొక్క మార్పులను మనము చూస్తూ ఉంటాం. కానీ యేసయ్యలో, మన రక్షకునిలో ఏ మార్పు లేదు. చాలామంది మనుషులను చాలా సందర్భాల్లో సంబోధిస్తారు ఊసరవెల్లి అని. ఊసరవెల్లి అంటే అది ఏ స్థలములోనికి పోతే ఆ యొక్క రంగును మారుస్తూ ఉంటుంది. తన శరీరములో మార్పులు వస్తూ ఉంటాయి. నీడలోనికి వెళ్తే ఒక కలర్, ఎండలోనికి వెళ్తే ఒక కలర్, వర్షం నీటిలోనికి వెళ్తే ఒక కలర్. కానీ యేసయ్య మార్పు లేనటువంటి దేవుడు, అంత గొప్పతనము కలిగిన దేవుడు. ఆ దేవుణ్ణి మన జీవితంలో మనము స్వీకరించుటలో ఎందుకు నిర్లక్ష్యము చేస్తూ ఉన్నాం? ఇంత పేరు ప్రతిష్టలు కలిగిన వాడు, ఇంత ప్రఖ్యాతి సామర్థ్యము కలిగిన వాడు, ఆయనను ఎందుకు మనము మన రక్షకునిగా పొందుటకు మనము వెనకాడుచున్నాం? ఈ లోకములో అనేకమైన వాటిని వెంబడిస్తున్నాం. ఏ యొక్క సామర్థ్యము, ఏ యొక్క శక్తి లేనటువంటి వాణ్ణి మనం నమ్ముతున్నాం. కానీ అన్ని కలిగిన యేసయ్యను నీ జీవితములో, నా జీవితములో ఎందుకు ఒప్పుకొనడము లేదు? ఎందుకు స్వీకరించడము లేదు? ఎందుకు ఆయన బిడ్డలుగా మనం మార్చబడము లేదు? ఆయన నీ జీవితంలో, నా జీవితంలో మనం ఆశించినవన్నీ కూడా ఇచ్చుటకు సమర్థుడైనటువంటి వాడు. నీవు ఆయనను అంగీకరించి ఆయన రక్షణను పొందుకొని ఆయనలో నీవు జీవించినప్పుడు నీ జీవితంలో నీవు ఏమి ఆశించినను అది ఆయన ద్వారా నీవు పొందుకొనగలవు. ఎందుకనగా అలాంటి శక్తి సామర్థ్యము కలిగిన దేవుడు, ఆయన వంటి దేవుడు ఈ సృష్టిలో లేడు అని మరి ఒకసారి మనము జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియా ప్రేక్షకులారా, ఇంకా గమనించినట్లయితే ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు. గాడ్ ఈజ్ అబ్సల్యూట్లీ హోలీ, సంపూర్ణమైనటువంటి పరిశుద్ధుడు అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన పాపమును అసహించుకునేవాడు. పాపం అంటే ఆయన యుద్ధ స్థానము లేదు. ఆయన పరిశుద్ధుడు. దేవుని వాక్యములో ఉంటున్నది పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మనము ఆయనను పొగుడుతున్నాం. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి మన జీవితంలో ఎందుకు మనము స్వీకరించడం లేదు అని మరి ఒకసారి జ్ఞాపకం చేయబడుతున్నాం. ఎందుకు? ఆ పరిశుద్ధత నీకు ఇష్టం లేదా? ఆ పరిశుద్ధతలో నీవు జీవించుటకు, ఆ పరిశుద్ధత నీవు పొందుటకు నీవు ఎందుకు ఆలస్యము చేయించున్నావు? ఇంకా గమనించినట్లయితే ఇక్కడ 1 యోహాను
మరి మొదటి అధ్యాయములో మనం చూసినట్లయితే 5వ వచనములో, పాపమును అసహించుకొనును, ఆయన వెలుగై ఉన్నాడు, అంధకారము లేదు. పాపమున అసహించుకొనును. పాపం అంటే ఆయన యొద్ద ఆ స్థానము లేదు. ఆయన యొద్దకు పాపులను ఆయన దూరపరిచేవాడు. కానీ వాక్యం అంటుంది, ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, కానీ పాపుల కొరకు ఆయన వచ్చాడు. ఆ పాపులను రక్షించుటకు, తన బిడ్డలుగా చేసుకొనుటకు, ఆ నిత్యమైన రాజ్యములో వారిని ఉంచుటకు ఆయన వచ్చాడు. కానీ పాపం అంటే ఆయనకు అసహ్యమైనటువంటిది. పాపంలో ఉన్నవారిని క్షమించుటకు, పాపమును తుడిచివేయుటకు, పరిశుద్ధులుగా చేయుటకు, పవిత్రులుగా చేయుటకు, నిర్దోషులనుగా నిష్కలంశకులుగా చేయుటకు ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. ఆయన నీతిమంతుల కొరకు రాలేదు, నీతిమంతులను పిలువ రాలేదు, కానీ పాపులను పిలువ వచ్చాడు అని దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఆయన మార్పు లేనటువంటి వాడు, అన్నిటిపై అధికారం కలిగినటువంటి వాడు, ఆయన పరిశుద్ధుడైనటువంటి వాడు, ఆయన శక్తి కలిగినటువంటి వాడు. ఈజ్ ఆల్ పవర్ఫుల్, ఈజ్ ఆల్ పవర్ఫుల్, సమస్తమైన శక్తి కలిగినటువంటి వాడు. కీర్తనకారుడు అంటాడు 62వ అధ్యాయం 11వ వచనములో, పవర్ బిలాంగ్స్ టు గాడ్. ఆ యొక్క బలము యెహోవాది అని జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఆ బలము ఎవరిది? యెహోవాది. ఇన్ని ప్రాముఖ్యమైన గుణలక్షణములు కలిగిన దేవుణ్ణి నీ జీవితంలో నీవు ఎందుకు స్వీకరించడం లేదు? ఎందుకు నీవు ఆయనను గుర్తించక ఆయనకి ఇంకా దూరముగా ఉండి పాప జీవితమును, పాపముతో స్నేహము చేస్తూ నీ జీవితములో నీవు అంధకార సంబంధమైన క్రియలతో నీ జీవితమును నాశనము చేసుకొనుచున్నావు? నీ జీవితములో నీవు అభివృద్ధి చెందలేక ఉంటున్నావు. నీ జీవితములో ఒక ఉన్నతమైన స్థానములో ఉండలేకపోతున్నావు. కారణం ఏమిటంటే నీలో దాచబడిన పాపములు, నీ హృదయములో పాపముండుట చేత నీవు ఆయనను ఆశ్రయించలేనటువంటి వాడవుగా ఉన్నావు, ఆయనను సమీపించలేనటువంటి వాడవుగా ఉన్నావు. ఆయన గొప్పతనము మనము చూస్తున్నాం. ఆయన గొప్పతనము మనము ఎరిగి కూడా ఆయనను నిర్లక్ష్యము చేయిస్తున్నాం. ఆ నిర్లక్ష్యము ద్వారా నీ జీవితములో నీవు ఎంతో నష్టపోతున్నావు. ఇప్పుడే ఆయన గొప్పతనమును గుర్తించు. నేను చెప్పే మాటలు కాదు, దేవుని వాక్యము ద్వారా. మరి ఒకసారి ఈ మాటలు వింటున్నటువంటి ప్రేక్షకులారా, ఆయనలో ఉండినటువంటి ప్రాముఖ్యమైన గుణలక్షణాలు చాలా ఉన్నాయి. గమనిస్తే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, దేవుడు నమ్మదగినటువంటి వాడు. ఆయన గొప్పతనములో ఇవన్నీ కూడా అమర్చబడి ఉన్నవి. ఆయనను ఉట్టిగానే గొప్పవాడు అనలే, ఆయన శక్తివంతుడు అనలేదు, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అనలేదు, ఆయనను ఏ మానవుడు చూడలేడు, చూడజాలడు అనలేము. ఆయనలో ఉండినటువంటి గొప్పతనము చూసినట్లయితే గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్, ఆయన నమ్మదగినటువంటి వాడు. దేవుని వాక్యములో 1 కొరింథీ 1వ అధ్యాయం 9వ వచనములో మనము చూడవచ్చు. ఇంకా గమనించినట్లయితే గాడ్ ఈజ్ గుడ్, దేవుడు మంచివాడు, మంచి ప్రేమను, మంచి కృపను, మంచి దయను మనకు చూపిస్తూ ఉన్నాడు. అన్ని విషయములో మనకు మంచిని దేవుడు అనుగ్రహిస్తున్నాడు. ఆయన గొప్పతనం ఏమిటంటే ఆయన మంచివాడు కదండి. ఆయన ఎంత హింసించినా, ఎంత దూషించినా, ఎంత నీచాతి నీచముగా ఆయనను ఆ యొక్క సందర్భములో హేళన చేసిన ఆయన మంచి దేవుడు అని నిరూపించుకున్నాడు, పాపుల రక్షకుడు అని నిరూపించుకున్నాడు, ఏ పాపములు లేనటువంటి వాడు అని నిరూపించుకున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే ఈస్ గుడ్, అవర్ గాడ్ ఈస్ గుడ్. ఇంకా ఎవరు లేరండి మంచివాడు, ఎవరికి కూడా ఆ మాట వర్తించదు. ఇక్కడ గమనిస్తే నహూము 1వ అధ్యాయం 7వ వచనములో ఆ యొక్క భాగమును మనము చూడవచ్చు. ఇంకా గమనించినట్లయితే మరి గాడ్ ఈస్ మెర్సిఫుల్, ఆయన దయగలిగినటువంటి వాడు. ఆయన గొప్పతనములో ఉండినటువంటి గుణలక్షణములు మనము చూస్తూ ఉన్నాం. ఈస్ మెర్సిఫుల్ గాడ్, దయా కనికరములు ఆయనలో ఉన్నవి. ఇక్కడ గమనిస్తే దేవుని వాక్యములో మనము చూడవచ్చు. 57వ కీర్తన
10వ వచనములో చూసినట్లయితే, ప్రభువా జనములలో నీకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించెదను, ప్రజలలో నిన్ను కీర్తించెదను. ఇక్కడ జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు, ఆయన కృపా కనికరములు కలిగినటువంటి దేవుడు అని మనము చూస్తూ ఉన్నాం. ఆయన కృప ఎన్నటెన్నటికీ మారనటువంటిది, ఎన్నటెన్నటికీ కొనియాడగలిగినటువంటి కృప, దయా, కనికరము అని జ్ఞాపకము చేయబడుతున్నాం. ఇంకా గమనించినట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రేమ ఈ సృష్టి యావత్తుపై ఉండినటువంటి ప్రేమ. గాడ్ ఈస్ లవ్ ఇన్ ఇన్ఫినిటీ అని చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ లవ్ ఈజ్ ఇన్ఫినిటీ, యూనివర్సల్. ఈ సృష్టి యావత్తు సంబంధమైనటువంటిది, అన్సెల్ఫిష్, స్వార్థము లేనటువంటి ప్రేమ. నేటి దినాల్లో ఎవరైనా ఒకరిని ప్రేమిస్తే దానిలో ఎంతో స్వార్థం ఉంటుంది, ఏదో ఆశించి ప్రేమిస్తారు. కానీ యేసయ్య నీ నుండి నా నుండి ఏమి ఆశించక ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయనే మొదట మనల్ని ప్రేమించెను, ఆ తర్వాత మనం ఆయన్ను ప్రేమిస్తాం. యోహాను సువార్తలో మనము గమనిస్తే అక్కడ ఆయన ప్రేమను మనము అనేక పర్యాయములు చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, ఇంకా గమనించినట్లయితే ఆయన గాడ్ ఈస్ హీలర్, మంచి స్వస్థతను ఇచ్చే దేవుడు. నేటి దినముల్లో ప్రతివాడు కూడా ఆశించేటువంటిది స్వస్థత. అనేకమైన రోగముల చేత, నానా విధములైనటువంటి బలహీనతల చేత అనేకులు బాధపడచ్చు, అనేక ప్రార్థనా సహాయం కోరుచున్నారు, మనుషులను ఆశ్రయిస్తున్నారు. కానీ దేవాతి దేవుడైన యెహోవా నిన్ను నన్ను స్వస్థపరిచే దేవుడు. నా యొద్దకు రండి, నేను మీకు స్వస్థతను ఇస్తానంటున్నాడు. ఆయన గొప్పతనం ఏమిటంటే అందరినీ ఆయన స్వస్థపరచగలడు. ఏ రోగి అయినను, ఏ బలహీనత అయినను, ఏ శ్రమ అయినను, ఏ బాధ అయినను, ఏ కష్టమైనను ఆయన నుండి నిన్ను దూరపరచలేదు. ఎందుకనగా ఆయన స్వస్థత ఇచ్చే దేవుడు. ఆయన యొద్దకు రా. నిర్గమకాండములో అంటాడు, అక్కడ 15వ అధ్యాయం 26 చివరి భాగములో, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటున్నాడు. నీకు శీఘ్రముగా స్వస్థత లభించును, శీఘ్రముగా స్వస్థత కలుగును అంటున్నాడు. హోషేయలో నా యొద్దకు రండి అంటున్నాడు స్వస్థత కొరకు. ఆ గొప్పతనము కలిగిన వాడు. లోకములో అనేకమైన వైద్య సహాయంకు వెళ్తాం, ఎక్కడికడో వెళ్తాం, రాష్ట్రాలను దాటి, దేశాలను దాటి స్వస్థత కొరకు వెళ్తాం. ఎక్కడ వెళ్ళనక్కర్లేదు, ఆయన యొద్దకు రా. ఆయన నీ జీవితంలో స్వీకరించు, నీ పాపములు ఒప్పుకో, ఆ రక్షణ పొందుకో, ఆయన బిడ్డగా మార్చబడు. ఆయన సన్నిధిలో నీ యొక్క ప్రతి కొరతను ఉంచు, ఆయన నీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే గాడ్ ఈస్ హీలర్. ఇవన్నీ గొప్పతనములు ఆయనలో అమర్చబడి ఉన్నవి. ఇక్కడ గమనించినట్లయితే మరి ఒక భాగమును మనం చూస్తే, గాడ్ ఈస్ సేవియర్. హీ కెన్ సేవ్ ఎనీవన్. ఏ పరిస్థితిలోనైనా, ఎక్కడైనా, ఏ దేశంలోనైనా, ఏ ప్రాంతంలోనైనా, ఎక్కడైనా ఆయన ప్రతి వానిని కూడా రక్షించగలిగిన సామర్థ్యము కలిగిన దేవుడు. He can save anyone, whatever the situation, whatever the condition, whatever the position you have, He can save you. You just call upon Him. ఆయన్ను పిలువు, నా రక్షక, నా ప్రభువా, నా గొప్ప తండ్రి, నేను నీ యొద్దకు వస్తున్నాను, నన్ను రక్షించు, నాలో ఉన్న ప్రతి పాపమును తుడిచివేయి అని అడుగు. దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. ఆయన రక్షించుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. 1 తిమోతి 4:10 గమనిస్తే, మనుషులందరి రక్షకుడు అంట. ఒక్కరికని కానీ, ఒక ప్రాంతమని కానీ, ఒక దేశమని కాదు, మనుషులందరి రక్షకుడు. అది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ దేశమైనా, ఏ ప్రాంతమైనా, ఎచ్చటి వాడైనా ఆయన వారందరికీ రక్షకుడు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. గాడ్ ఈజ్ ఎటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. నిత్యమైన, శాశ్వతమైన దేవుడు. ఇవి గొప్పతనములన్నీ ఆయనలో ఉన్నాయి. కాబట్టి అలాంటి దేవుణ్ణి మన జీవితంలో పొందుకుందాం. అలాంటి దేవుణ్ణి మన రక్షకునిగా
మనము అంగీకరిస్తాం. ఆయన మన జీవితంలోనికి వచ్చినప్పుడు మన జీవితంలో ఏ కొరత ఉండదు, ఏ కష్టం ఉండదు, ఏ బాధ ఉండదు, ఏ దుఃఖం ఉండదు, ఏ అనారోగ్యం ఉండదు. అన్నింటినీ సమకూర్చగలిగిన దేవుడు, మనల్ని ఆశీర్వదించగలిగిన దేవుడు, ఆ నిత్యమైన రాజ్యమునకు వారసులుగా చేయుటకు సామర్థ్యము కలిగిన దేవుడు. కాబట్టి ఆ దేవుణ్ణి మనము పొందుకుందాం, ఆ రక్షకుని మనం పొందుకుందాం, ఆ రక్షణలో మనము కొనసాగించబడదాం. అట్టి కృపా దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత కృపాభరితుడవైన గొప్ప దేవా, మరి ఒకసారి నాయన ఈ రక్షణ పిలుపు కార్యక్రమము ద్వారా నీ బిడ్డలతో మాట్లాడుటకు నీవు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకము చేసుకోండి. ఏ బిడ్డ ఏ కొరతతో నీ సన్నిధిలో ఉన్నదో తండ్రి నేను ఎరుగను, కానీ ప్రతి బిడ్డను దీవించండి, వారి హృదయ వాంఛను తీర్చండి. నానా విధమునైన రోగముల చేత, బాధల చేత, కష్టములతో ఉన్న ప్రతి బిడ్డను నాయనా నీవు స్వీకరించి స్వస్థత దయచేయండి. వారి ప్రతి కష్టమును, దుఃఖమును దూరపరిచి నీ బిడ్డలుగా నీ రాజ్యమునకు వారసులుగా ఉండుటకు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాను. వినిన వాక్యమును వారి జీవితంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించే కృపను వారికి దయచేయమని మరి ఒకసారి నాయన బిడ్డలందరినీ నీ కరుణగల హస్తాలకు అప్పగిస్తూ మా ప్రభువైన క్రీస్తు పేరట ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క కృపయు, కుమారుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఈ స్థలములో చేరిన బిడ్డలకును, నీ మాటలు విన్న ప్రతి రక్షణ పిలుపు ప్రేక్షకులకు, మరి సంగమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడైండును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమును మరి ఒకసారి మీ అందరికీ వందనాలు. మరి నేటి దినము ఈ యొక్క కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి కుటుంబం మరి జి మిన్ని మార్గరెట్ గారు, లేట్ జి హేమంత్ కుమార్ గారు, మరి వారి యొక్క కుమార్తె జి రక్షణ, మరి అలాగే ఆ కుమారుడు అభినయ్, కుమార్తె కోడలు డాక్టర్ గ్రేస్, మరి వారు యొక్క కార్యక్రమాన్ని స్పాన్సర్ చేశారు. దేవుడు ఆ యొక్క కుటుంబంను ఆశీర్వదించి ఆ కుటుంబంను అంచెలంచెలుగా అభివృద్ధి పరిచి వారి హృదయ వాంఛలన్నీ తీర్చి తన రాకడ పర్యంతము వారిని ఆయన కృపలో ప్రేమలో భద్రపరచును గాక. మరి ఒకసారి ఈ టీవీ ప్రేక్షకులందరికీ, రక్షణ పిలుపు ప్రేక్షకులందరికీ ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇంకా ఈ కార్యక్రమం కొనసాగించబడడానికి మీ ప్రార్థనా సహాయము, ఆర్థిక సహాయం అందించడానికి మనవి చేస్తూ దేవుడు మిమ్మలను, మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్.